Hello everyone. Now we are going to discuss another important concept in foundation data science, which is called data reduction and various techniques involved in data reduction. Data reduction అంటే మనకి ఆ పేరులోనే తెలుస్తుంది డేటాని రెడ్యూస్ చేయడం. Which is the process of reducing the size of data set while preserving the important information required for analysis. అంటే మనకు అవసరమైన ఇన్ఫర్మేషన్ అందులో ఉంచుకుంటూ డేటా లైక్ నాయిస్ కానీ ఇన్కన్సిస్టెన్సీ కానీ డేటా రెడెండెన్సీ కానీ ఇలాంటివన్నిటిని అవాయిడ్ చేస్తూ నాయిస్ ని మనం డేటాని తగ్గించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఉంచే విధంగా డేటాని క్లీన్ చేస్తే దాన్ని డేటా రిడక్షన్ అనే కాన్సెప్ట్ తో మనం చెప్తాం. ఇలా చేయడం వల్ల మనకు యూజ్ ఏంటి అని అంటే డేటా తాలూకా స్టోరేజ్ అనేటటువంటి చాలా వరకు ఎందుకంటే గా ర్యాండమ్ గా అరేంజ్ చేసుకున్న డేటా చాలా ఎక్కువ డేటా స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది. ఇంప్యూరిటీస్ పోవడం వల్ల పోయి మనకి ఒరిజినల్ కావాల్సిన క్వాలిటీ ఏదైతే వస్తుందో దాన్ని డేటా రెడ్యూస్డ్ ఇన్పుట్ అని పిలుస్తాము. అది స్టోరేజ్ ఎఫిషియన్సీని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. నాట్ ఓన్లీ స్టోరేజ్ ఎఫిషియన్సీ, ప్రాసెసింగ్ స్పీడ్ పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ స్పీడ్ పెరుగుతుంది, డేటా మైనింగ్ క్లియర్ గా పర్ఫామ్ చేయొచ్చు అండ్ మన ఆల్గోరిథమ్స్ అనేటటువంటివి బెస్ట్ అవుట్పుట్ మనకి ఇస్తాయి. ఇలాగ మనం చేస్తే దాన్ని డేటా రిడక్షన్ అని చెప్పి చెప్తాం. అయితే డేటా రిడక్షన్ వల్ల యూజ్ ఏంటి ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా. అవన్నీ ఒకసారి మనం డిస్కస్ చేస్తే విచ్ రెడ్యూసెస్ స్టోరేజ్ స్పేస్, improves processing speed, makes data analysis easier, reduce computational cost and removes unnecessary or redundant data. స్టోరేజ్ స్పేస్ అనేది బాగా తగ్గుతుంది, ప్రాసెసింగ్ స్పీడ్ పెరుగుతుంది ఎందుకంటే అన్నెసరీ డేటా లేదు, మనకు కావాల్సిన డేటా మాత్రమే అందులో ఉంది. అండ్ డేటా ఎనాలిసిస్ మనం ఈజీగా చేయొచ్చు. పెద్ద అమౌంట్ ఆఫ్ ఉన్న డేటా మనకి కన్జెస్ట్ అయిపోయింది. సో ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 60 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళందరికీ ఇండివిజువల్ గా మనం చెప్పుకునే కన్నా ఒక 10 మెంబర్ స్టూడెంట్స్ నార్మల్ గా చెప్తే ద వాయిస్ ఆర్ రిమైనింగ్ థింగ్స్ పారామీటర్స్ మ్యాటర్స్. అలా అనమాట. నాయిస్ అనేది తక్కువ ఉంటుంది కదా. 60 మెంబర్ స్టూడెంట్స్ ఉన్న క్లాస్ కి 10 మెంబర్స్ ఉన్న స్టూడెంట్స్ క్లాస్ కి డిఫరెన్స్ ఉంది కదా. అలా నాయిస్ అనేది తగ్గుతుంది డేటా తగ్గే కొద్ది, డేటాను రెడ్యూస్ చేసే కొద్ది. అండ్ రెడ్యూస్ కాంపిటేషనల్ కాస్ట్. ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని మనం ట్రైన్ చేసి అదే విధంగా టెస్ట్ చేసి వ్యాలిడేట్ చేసే దానికన్నా డేటా తగ్గిన తర్వాత మనం టెస్ట్ చేసి ట్రైన్ చేసి మిగతా చేస్తే కంపల్సరీగా కాంపిటేషన్ కాస్ట్ తగ్గుతుంది అండ్ అన్నెసరీ డేటా అంతా కూడా పోతుంది. అలా చేసిన తర్వాతే మనం డేటా రిడక్షన్ అనేది జరుగుతుంది. ఇవన్నీ నీడ్స్ డేటా రిడక్షన్ చేయడానికి. అయితే టెక్నిక్స్ ఏం వాడతాం డేటా రిడక్షన్ చేయడానికి అంటే డేటా క్యూబ్ అగ్రిగేషన్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెక్నిక్. అందులో ఏం చేస్తాం అంటే డేటా ఈజ్ సమ్మరైజ్డ్ అట్ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టోరింగ్ డీటెయిల్డ్ డేటా. హయ్యర్ లెవెల్లో డేటాని సమ్మరైజ్ చేసేస్తాం. లైక్ డైలీ సేల్స్ డేటా కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ మంత్లీ ఆర్ ఇయర్లీ సేల్స్ రిపోర్ట్. ప్రతిరోజు సేల్స్ డేటాను ఒక రిపోర్ట్ గా తయారు చేసుకునే కన్నా మంత్ వైజ్ ఒక రిపోర్ట్, ఇయర్ వైజ్ గా రిపోర్ట్ చేస్తాం అనుకోండి. డేటా ఎక్కువ డేటా మంత్లీ రిపోర్ట్ లో మొత్తం అంతా అదే ఉంటుంది. డే వైజ్ గా మీరు తీసుకున్న రిపోర్ట్ అంతే ఉంటుంది. వన్ పీస్ ఆఫ్ పేపర్, వన్ పీస్ ఆఫ్ దీంట్లో మొత్తం మంత్ అంతటికి సంబంధించిన రిపోర్టు, ఇయర్ అంతటికి సంబంధించిన రిపోర్ట్ చేసాం అనుకోండి. సమ్మరీ డేటా అంతా సమ్మరైజ్ అయిపోయింది. ప్రతిరోజు ఒక డేటా షీట్ పెట్టుకునే కన్నా ఒక షీట్ లో మొత్తం అంతటి తాలూకా అనాలిసిస్ మనకు ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ డేటా క్యూబ్ అగ్రిగేషన్. అండ్ అట్రిబ్యూట్ సెలక్షన్, దాన్ని ఫీచర్ సెలక్షన్, ఫీచర్ సబ్సెట్ సెలక్షన్ అని కూడా పిలుస్తారు. ఓన్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్ ఆర్ సెలెక్టెడ్ వైల్ అన్నెసరీ అట్రిబ్యూట్స్ ఆర్ రిమూవ్డ్. అవసరమైనవి తప్ప అనవసరమైన డీటెయిల్స్ మనకు అవసరం లేదు. ఎగ్జాంపుల్, నేను ఒక స్టూడెంట్ తాలూకా రిజల్ట్ రిలీజ్ చేయాలి. రిజల్ట్ రిలీజ్ చేయాలన్నప్పుడు ఆ స్టూడెంట్ ఏం చేశాడు, ఆ స్టూడెంట్స్ నేమ్ ఏంటి, స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ ఏంటి, స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ ఎంత. ఈ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తే చాలు. దాంట్లో మళ్ళీ ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, కమ్యూనిటీ, ఇవన్నీ డీటెయిల్స్ అవసరం లేదు. అలాగా అన్నెసరీ డేటా, అన్నెసరీ అట్రిబ్యూట్స్ అన్ని రిమూవ్ చేస్తే మనకు కావాల్సిన డేటా మీద మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అది ఇచ్చారు. దీని ప్రిడిక్టింగ్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్, ఫీచర్స్ లైక్ అటెండెన్స్ అండ్ మార్క్స్ ఆర్ సెలెక్టెడ్ వైర్ లెస్ రిలవెంట్ డీటెయిల్స్ ఆర్ ఇగ్నోర్డ్. ఇగ్నోర్ చేసేయచ్చు అనవసరమైన డీటెయిల్స్ అన్ని కూడా. వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ ఈమెయిల్ అడ్రస్, రిజల్ట్ ఇవ్వడానికి, స్టూడెంట్ పర్ఫార్మెన్స్ మెజర్ చేయడానికి ఇవి మ్యాటర్ కాదు కదా. అన్నెసరీ అట్రిబ్యూట్స్ ని మనం రిమూవ్ చేసేయాలి. అండ్ డైమెన్షనాలిటీ రిడక్షన్, డైమెన్షన్ ని తగ్గించాలి. డేటా తాలూకా డైమెన్షన్, లైక్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఇస్ రెడ్యూస్డ్ వైల్ రిటైనింగ్ మోస్ట్ ఆఫ్ ద యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్.
సో మోస్ట్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండేటటువంటి ఫీచర్స్ ఉంచుకొని మిగతావి తీసేస్తాం. దాన్ని ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ అనేటటువంటి ఒక మెథడాలజీతో మనం చేస్తాం కూడా. అండ్ న్యూమరాసిటీ రిడక్షన్. సో ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్స్ రిగార్డింగ్ డేటా రిడక్షన్. సో ద ఒరిజినల్ డేటా is represented using smaller forms such as models or samples. సో టోటల్ గా డేటా అంతా ఒకేసారి రిప్రజెంట్ చేయకుండా శాంపిల్ వైజ్ గా ఒక చంక్స్ ఆఫ్ డేటాని మనం రిప్రజెంట్ చేస్తాం, లైక్ మోడల్స్ కానీ శాంపిల్స్ కానీ. సో దానికి టెస్ట్ చేసినప్పుడు మనకి మంచి యాక్యురసీ వచ్చింది అనుకోండి, ఒక ర్యాండమ్ శాంపుల్ తీసుకొని చెక్ చేస్తాం, మంచి యాక్యురసీ వచ్చింది అనుకోండి, సో ఇంకా వేరే శాంపుల్కి అప్లై చేస్తాం. మొత్తం అంతా డేటాకి మనం మోడల్ అప్లై చేసి దాన్ని ట్రైన్ చేసుకొని టెస్ట్ చేసుకొని ఈ మోడల్ ఫెయిల్ అయిపోయింది అని చెప్పే కన్నా న్యూమరాసిటీ డిటెక్షన్ చేస్తాం. లైక్ ఒరిజినల్ డేటాలో ఒక పీస్, ఒక చంక్ని తీసుకొని చెక్ చేసి మనం చెప్తాం. లైక్ ఒక రైస్ ని మీరు కుక్ చేస్తున్నారు, రైస్ ని కుక్ చేస్తున్నప్పుడు మొత్తం రైస్ అంతా కుక్ అయిందా లేదా అని చెప్పి 2-3 గ్రాన్యుల్స్, 2-3 తీసుకొని మనం ఎలాగైతే చెక్ చేస్తామో ఉడికిందా లేదా అని చెప్పి, లైక్ దట్ ఒరిజినల్ డేటా మొత్తం అంతా డేటా అంతటి మనం చెక్ చేసాక దాంట్లో ఒక ర్యాండమ్ శాంపుల్ ని తీసుకుని దానికి మనం మెషిన్ లెర్నింగ్ మోడల్ కానీ డేటా అనాలిసిస్ మోడల్ కానీ అప్లై చేస్తాం. సో అప్లై చేసినప్పుడు దాంట్లో ఒకవేళ మనకు కానీ యాక్యురసీ మంచిగా వస్తే రిమైనింగ్ డేటా మీద వేరే వేరే డిఫరెంట్ శాంపుల్స్ లో టెస్ట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ న్యూమరాసిటీ రిడక్షన్. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ ఇస్ కాల్డ్ డేటా కంప్రెషన్. సో ఇవన్నీ చేసిన తర్వాత డేటాని కంప్రెస్ చేయాలి, ఎంత వీలైతే అంత డేటాని కంప్రెస్ చేయాలి. సో అప్పుడు స్టోరేజ్ స్పేస్ అనేది తక్కువ ఆక్యుపై చేస్తుంది. సో డేటా ఈస్ కంప్రెస్డ్ టు రెడ్యూస్ స్టోరేజ్ రిక్వైర్మెంట్స్ వితౌట్ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్ట్స్ ఇట్స్ యూజ్ఫుల్నెస్. దాని అవసరం పోకుండా, దాంట్లో ఉన్న ఫీచర్స్ పోకుండా, ఇంపార్టెంట్ డేటాని లాస్ అవ్వకుండా డేటాని కంప్రెస్ చేయగలిగితే అది బెస్ట్. సో లైక్ ఇమేజ్ మనం చూస్తాం, ఇమేజ్ అనాలిసిస్ చాలా ఇప్పుడు రోజుల్లో వాడుతున్నారు. ఇమేజ్ కేబీ రిడక్షన్ వితౌట్ క్వాలిటీ. సో క్వాలిటీ తగ్గదు, దాంట్లో ఉన్న ఫీచర్స్ అనేవి తగ్గదు. అలాగా మనకి లైక్ పిక్సెల్ సైజెస్ కొంచెం స్కేలింగ్ తగ్గిస్తే కూడా ఆ సైజ్ లో మనకు తగ్గిపోతుంది, డేటా క్వాలిటీ కొంచెం తగ్గుతుంది. ముందు ఇమేజ్ కి తర్వాత ఇమేజ్ కి పెద్ద డిఫరెన్స్ ఏం తెలియదు, బట్ ఇమేజ్ అనేటటువంటిది సైజెస్ రిడక్షన్ అయిపోతుంది. కేబీస్ లైక్ ఎంబీలో ఉన్న ఇమేజ్ కేబీలో కన్వర్ట్ చేయడం, దాంట్లో ఫీచర్స్ అన్ని మళ్ళీ ఉంటాయి. సో కొంచెం డిమ్ చేయడం. సో ఇలాగ చేస్తే దట్ ఇస్ కాల్డ్ డేటా కంప్రెషన్ అనమాట, వితౌట్ లూజింగ్ ద క్వాలిటీస్. సో దట్ ఈస్ కాల్డ్ డేటా కంప్రెసింగ్ ఇమేజ్ ఆర్ టెక్స్ట్ ఫైల్ బిఫోర్ స్టోరేజ్. సో దీనివల్ల అడ్వాంటేజెస్: స్టోరేజ్ స్పేస్ మనకి ఇంప్రూవ్ అవుతుంది, ప్రాసెసింగ్ స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది, ఎఫిషియెంట్ డేటా అనాలిసిస్, కంప్యూటేషనల్ కాస్ట్ తగ్గుతుంది, అండ్ లార్జ్ డేటా సెట్స్ అనేవి సింప్లిఫై అవుతాయి. డిసడ్వాంటేజెస్ ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్ మరి లాస్ అవుతుంది, అన్ని మనం కావాలంటే జరగదు. డేటా మనం కంపల్సరీగా ఆబ్వియస్ గా ఒక ఇమేజ్, హై క్వాలిటీ ఇమేజ్ ని లో క్వాలిటీలో కన్వర్ట్ చేస్తున్నప్పుడు క్వాలిటీ అనేది తగ్గుతుంది, అదేవిధంగా మెమరీ కెపాసిటీ సైజ్ కూడా తగ్గుతుంది. సో కొంచెం అలా ఉంటుంది. అండ్ ఇన్కరెక్ట్ రిడక్షన్ మే రిడ్యూస్ యాక్యురసీ, రిక్వైర్స్ కేర్ఫుల్ సెలక్షన్ ఆఫ్ టెక్నిక్స్ ని కేర్ఫుల్ గా సెలక్షన్ చేసుకుంటే మనం ఏ డేటా లాస్ అవుతుంది. అయితే ఎక్కడ వాడతారు ఈ డేటా రిడక్షన్ ప్రాసెస్ అంటే డేటా మైనింగ్ లో, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనాలిసిస్, డేటా వేర్ హౌసింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్. సో ఈ అన్ని ఫీల్డ్స్ లోని మనం డేటా రిడక్షన్ అనేటువంటి స్టెప్స్ ని యూజ్ చేస్తాం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ డేటా రిడక్షన్ and various techniques involved in data reduction. Thank you.